స్వరత్వం కొనుక్కుని ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మనము ఎప్పుడు ఉండడానికి మనము ఆయన ఇష్టపడతాం. మనం ఎప్పుడు ఆయన్ని ప్రేమించే బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా, వెలపెట్టి కొన్న బిడ్డలుగా మనము ఉండాలని కోరుకుంటాడు. తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే మోషేని ఎన్నుకొని ఏం చేశాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవరు? అతిథిగా ఎవరు ఉండలేరు. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలవాడు. ఎందుకంటే ఆయన నివసించిన ఎక్కడ దిగిన ఆ అగ్నిని అది నీ తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదు. కాబట్టి దూరంగా ఉన్నారు ఇశ్రాయేల్ జనాంగం కూడా. అందరూ దూరంగా ఉండి తను ఏర్పరచుకున్న జనాలు బయట ఉండి మోషే నాయకత్వంలోనే నడిపించబడ్డారు. ఎందుకంటే ఆ ఇదిని తట్టుకోలేకపోయారు. నువ్వే వెళ్ళి దేవుడితో మాట్లాడిరా, మాకు చెప్పు అని చెప్పి తన ప్రజలంతా ఆ విధంగా కోరుకున్నారు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి. యథార్థమైన ప్రవర్తన దేవునికి ఇష్టమైంది. కలిగి నీతిని అనుసరించు అంటే నీతికి ఎవరు? నీతికి వారసులు కావాలే కానీ మనము అబద్ధానికి కాదు, మోసానికి కాదు. నీతి ఆయనలో నుంచి వచ్చింది, మనలో ఏ నీతి లేదు. దేవుడి నుంచి వచ్చిన నీతిలోనే మనము జీవించాలి. కాబట్టి యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఆయనకి ఇష్టడంట. ఎందుకు? దేవునికి హృదయపూర్వకంగా నిజము పలకాలి. మనం మనుషుల్ని మోసం చేస్తాం, మనల్ని మనం మోసం చేసుకుంటాం, పరిస్థితులకు మోసపోతాం. కానీ హృదయపూర్వకంగా నిజము పలుకువాడు అట్టివాడు నాలుకతో కొండములు ఆడడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. ఎందుకంటే నీతిని అనుసరించేవాడు ఈ విధంగా ప్రవర్తించడు, నిజము పలికేవాడు ఈ విధంగా ప్రవర్తించడు. అంటే అటువాడు నాలుక తన కొండములు ఆడడు. నాలుక చెరుపు చేస్తుంది మనకి ప్రతిదీ, మన జీవితానికి, మన ప్రతి పరిస్థితికి నాలుక కీడు చేస్తుంది. కాబట్టి నీ నాలుకను పండ్ల మధ్య బిగించమంటాడు దేవుడు. కొండములాడడు, తన చిలికానికి కీడు చేయడు. చెలికాడు అంటూ, స్నేహితుడు అంటూ, బంధువు అంటూ, మిత్రుడు అంటూ ఎంతోమంది వెనక మోసం చేస్తారు. కానీ నిజము పలికేవాడు, హృదయపూర్వకంగా ఉండేవాడు దేవుని దృష్టిలో, అటువాడు కీడు చేయడానికి ఇష్టపడ్డాడు. నాకెందుకులేని పక్కకి తప్పుకుంటాడు. ఎందుకంటే దానివల్ల నాకేం నష్టం అనేది గ్రహిస్తాడు కాబట్టి తప్పుకుంటాడు. తన పొరుగువాని మీద నిందమోపడు. నిందలు అవన్నీ మోపితే మనకేం వస్తుంది? ఏం లాభం? దానివల్ల నష్టం దేవుడు చూస్తూ ఉంటాడు కదా. నిందేస్తే అప్పుడు తప్పించుకుంటాం. మేము లోకం దృష్టిలో మంచివాళ్ళం అయిపోతాము, మనుషుల దృష్టిలో అవుతాం, కానీ దేవుని దృష్టిలో కాలేము. మన హృదయాన్ని పరిశోధించే దేవుడు ముందు మనము నిలబడలేము, యథార్థంగా మనము మాట్లాడలేము, యథార్థంగా ప్రార్థన చేయలేము, యథార్థంగా జీవించలేము. ఎందుకంటే నెమ్మది ఉండదు లోపల. నింద మోపినా ఏదైనా చిలికానికి కీడు చేసిన అవన్నీ వెంటాడుతూనే ఉంటాయి, మనశ్శాంతిని ఇవ్వవు. అదే వాళ్ళకి కావాల్సిన అవసరతలో సహాయం చేయగలిగితే అదొక తృప్తి, సంతోషం. నేను నాకు చేతనైన సహాయం చేయగలిగాను. ఏ మనిషికైనా మిత్రుడే అవసరంలే, బంధువే అవసరంలే, అవసరమైన వ్యక్తికి సహాయపడటంలో తప్పులేదు. మనకు చేతనైన సహాయం చేయకుండా చేతులు ముడవద్దు అన్నాడు దేవుడు. దారిలో ఎవరన్నా పడిపోతారు, చెయ్యి అందిస్తే తప్ప. వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ నీటిగా ఉన్నాడా లేదా, ఎవరు ఏంటి అనేది కూడా మనకు అవసరం లేదు. ఆ పరిస్థితి మనం చెయ్యి అందిస్తే లేస్తారు కదా వాళ్ళు పైకి. లేదు ఏదైనా ప్రమాదం వచ్చిందా సహాయపడితే తప్పుకుంటారు కదా వాళ్ళు. ఇంకా అటువంటిప్పుడు మన పొరుగు వారి మీద మనం నింద మోపడానికి మనం ఇష్టపడతాము. యథార్థ హృదయం మనలో ఉండిందనుకో, దేవునికి భయపడే స్వభావం మనలో ఉండిందనుకో,
కీడు చేయడానికి మనం త్వరపడము, నిందల మోపము, నాలుకతో అబద్ధమాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. అంటే కీడు చేసే వాళ్ళందరూ అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, వాళ్ళ దృష్టికి వాళ్ళే నీచులు అసహ్యులు అయిపోతారు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించు. మనలో మంచి మనసు ఉన్నింది అనుకోండి, మనల్ని బట్టి మనం ఏదన్నా పొరపాటు చేస్తే మనల్ని బట్టి మనమే అసహించుకునే స్థితి వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి నేను చిక్కుకున్నాను, ఎందుకు ఇలా మాట్లాడాను, అందుకని మన అంతరంగంలో పరిశోధన ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ మన తప్పులు మనం దిద్దుకుంటూ అడుగు వేస్తే వేరే వాళ్ళు వేలెత్తి చూపనవసరం లేదు. వేరే వాళ్ళకి వేలెత్తి చూపిస్తాం కానీ మన వైపు 4 వేలను మనము చూసుకోం. ఎప్పుడు మన తప్పుల్ని పక్కన పెట్టుకుంటాం, ఎదుటి వారి తప్పుల్ని పెంచుతూ పోతాం. అతడు దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాడు. అంటే దేవుని బిడ్డలు కనబడినప్పుడు వాళ్ళకి వందనాలు చెప్తారు. వందనాలు చెప్తే ఏమవుతుంది, దేవుణ్ణి వాళ్ళని కూడా సన్మానించినట్టే. మనమే శాల్వాలు కప్పి దండలేసి అవసరం లేదు, చిరునవ్వుతో పలకరించిన అది సన్మానమే. మంచి మనస్సుతో వాళ్ళని పలకరించిన అది సన్మానమే. సమాధానంతో వాళ్ళతో కలిసిపోతే సమాధానమే. అటువంటివే కోరుకుంటున్నాడు దేవుడు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడంట. అంటే దేని విషయమైన మాట ఇచ్చాడు అంటే ఏదైనా సహాయపడతాను, ఏదైనా చేస్తానన్నప్పుడు ఆ సహాయం చేసినప్పుడు నష్టం కలిగిన, తనకేదైనా నష్టం కలిగిన మాట తప్పడంట. ఇస్తానన్నది ఇచ్చేస్తాడు, చేస్తానన్న పని చేస్తాడు, చూస్తానన్నప్పుడు చూస్తాడు. మాట తప్పిపోడు. నేను మాట ఇచ్చాను, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, నేను ఎందుకు చేయాలా వాళ్ళకి అనేది కాదు. వాళ్ళు ఎందుకు చూడాలా. ఒకసారి ఎవరన్నా చేర్చుకున్నాం అనుకో, వాళ్ళ వల్ల మనకి ఏదైనా కష్టం నష్టం వస్తే వాళ్ళని పక్కకి ఇచ్చేస్తామా? కాదు. మనకి నష్టం కలిగినా వాళ్ళ పని పూర్తయ్యేదాకా చూడాలి. చేయూతనిచ్చామా, నడిపించాలా. అయ్యో నాకు భారంగా ఉంది, కష్టంగా ఉంది, ఎందుకు వదిలేద్దాం, అది కాదు. సంపూర్ణంగా మనము చేయాలి. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు అన్నడును కదల్చబడు. అంటే పేదవాడిని చూసి సహాయం కోరినప్పుడు సహాయం చేసే స్థితి నీకుంటే ఉచితంగా ఇవ్వు, నీకున్నప్పుడు ఇవ్వు అని నువ్వు సహాయం చేయగలిగితే మంచిది. వడ్డీని ఆశించి వానికి వడ్డీ ఇస్తే దేవుడు చూసుకుంటాను నేను. దేవుడు ఏమన్నా మన దగ్గర వేళ చెల్లించమన్నాడా? ఆయన స్వరక్తం కార్చేటప్పుడు ప్రేమతో సమాధానంతో చేశాడు. మనల్ని మన పొరపాట్లో తప్పిపోయినప్పటికి కూడా మనం తిరిగి కొనుక్కున్నాడు ఆయన. అందుకే మనం లంచానికి ఎప్పుడైనా లంచానికి ఇవ్వకూడదంట. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఇదిగో నువ్వు 10 రూపాయలు తీసుకో, 5 రూపాయలు తీసుకో అని వాళ్ళని విసిగిచ్చి దానికోసం వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని సేద్యానికి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎన్నో మనం వినుంటాం. వాళ్ళ జీవితాలు అలా బలైపోయినా ఒకరి జీవితం మీద మనకి ఏం అధికారం ఉంటుంది? 100 రూపాయలు ఇచ్చి దానికి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటే ఏమన్నా ప్రయోజనం? నిరపరాధిని చెరుపుడికై లంచం పుచ్చుకోవాలి. నిరపరాధి తెలుస్తూనే ఉంటుంది, ఏ తప్పు చేయలేదు అయినప్పటికీ వాళ్ళు విడిపించేదానికి లంచం అడుగుతారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏదో తీసుకొని వాళ్ళకి సహాయం పడాలి, వాళ్ళని దాని నుంచి తప్పించాలి అనేది చూస్తారు. కానీ నిరపరాధని తెలుస్తూ మనము వాళ్ళ దగ్గర ఏమి లేదు అనేది తెలుస్తూ లంచం పుచ్చుకోవటం అది మంచిదే. ఉద్యోగం లేని వాడి కదా నువ్వు లంచం ఇస్తే ఈ ఉద్యోగం ఇస్తానంటే అది ఎంత తప్పు. ఉద్యోగం లేని వాడికి జీతం ఉండదు కదా, డబ్బులు లేకనే కదా వాడు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. మరి అటువంటిప్పుడు ఎంతమంది ఆ చేయించాల్సిన కింద లంచం తీసుకొని ఉద్యోగాలు ఇస్తారు. అటువంటి వారి డబ్బు నిలుస్తుందా?
పైనుంచి దేవుడు చూస్తుంటాడు కదా. అందుకనే లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు అన్నడును కదల్చబడడు. అంటే దేవుడి దృష్టిలో ఈ ప్రకారము మనం మాట తప్పకుండా యథార్థమైన హృదయంతో అన్ని విషయాలు కరెక్ట్గా మన నాలుకను మన ప్రతి పరిస్థితిని మనం మార్చుకొని దేవుని ఎదుట యథార్థంగా ఉన్నామా, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. దేవుడు చెప్పిన విధంగా హృదయపూర్వకంగా నిజం పలికి వాడే, యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి వాడే ఎన్నటికీ కదల్చబడడు. వీళ్ళు ఏమైపోతారు? తీసుకున్న వాళ్ళ డబ్బు పోతుంది, చెడుగా ప్రచారం చేసిన వాళ్ళు ఆ చెడులోనే వీళ్ళే ఇదవుతారు. ఒకరి మీద మనము ఏదైనా అబద్ధం చెప్పామా, ఆ అబద్ధమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది, మన జీవితాన్ని మోసంలో చిక్కుకుండేటట్టు చేస్తుంది. మన నీడ మనకే సాక్ష్యం అయిపోతుంది. రేపు ఇక్కడ ఒకవేళ తీర్పు రాకపోవచ్చు, రేపు అక్కడ నిలబెట్టినప్పుడు మన నీడే మనకి తీర్పు ఇస్తుంది. ఏ సమయంలో ఏం చేసాం, ఎలా ప్రవర్తించాం, ఎవరి మీద మాట్లాడుకున్నాం, అనవసరమైన నిందలు ఎవరి మీద మోపాం, వాళ్ళకి సహాయం చేయాల్సింది పోనిచ్చి సహాయం చేయకుండా వాళ్ళని ఎందుకు బాధ పెట్టారు, అవన్నీ కూడా లెక్కలెక్కి వస్తాయి. మన నాలుక చేసే పాపం ప్రతి దానిలో పట్టబడుతుంది. మన కాళ్ళు నడిచే పాపం, మన చేతులు చేసే పాపం, అన్ని పాపాలు పట్టబడుతుంది. ఇక్కడ తప్పించుకోండి. అందుకే యథార్థమైన హృదయం ఉన్నాడు దేవుని వెంబడిస్తాడు, ఇవన్నీ చేయడు. ఇవి చేయనప్పుడు దేవుని ఎదుట మనం యథార్థంగా స్వచ్ఛంగా భయం లేకుండా నిలబడగలము. ఆయన ఇచ్చే మహిమ కిరీటము పొందుకోగలం. అవన్నీ మనం ఇక్కడ చేయకుండా ఉన్నాం అనుకోండి, వ్యతిరేకంగా ఏదోలే సమయం గడిచిపోతా ఉంది, డబ్బును పెంచుకోవాలి కదా, ఒక మాట మాట్లాడితే ఏమవుతుంది, చిన్నదే కదా, ఇటువంటి అనుకుంటాం. మనకే తీర్పులు ఇచ్చుకుంటాం, మనమే ఊరట ఇచ్చుకుంటాం. కానీ ప్రతి దానికి లెక్క రాయబడుతుందని మనము గుర్తించాలి. అందుకని దావీదు మహారాజు హెచ్చరికగా ఇవన్నీ రాశాడు ప్రార్థన ద్వారా. ఈ విధంగా చేసేవాడు ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా చేయనివాడు దేవుని దగ్గర పొందుకుంటాడు అని ఈ కీర్తన బాగుంది. దేవుడి కృపగల వాక్యం దీవించిన గాక. ఆరాధనలోకి వెళ్దామని. స్తుతి ఆరాధనలో పురుషులిద్దరు స్త్రీలిద్దరు చేయవలసిందిగా